ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. భారతదేశం మొత్తం మీద అత్యధిక భూమి కలిగి ఉన్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది వక్ఫ్ బోర్డు. దాదాపుగా మనం వక్ఫ్ బోర్డు మీద కూడా గతంలో చాలా వీడియోలు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు యొక్క చేస్తున్న వక్ఫ్ బోర్డుకున్న సంక్రమించిన అధికారాల వల్ల కూడా సామాన్యులు ఎంత మేరకు నష్టపోతున్నారనే విషయాలు కూడా మనం చర్చించుకున్నాం. వక్ఫ్ బోర్డు దాదాపు ప్రపంచంలో ఏ ఇస్లామిక్ అంటే 100% ఇస్లామిక్ దేశంలో కూడా లేని వక్ఫ్ బోర్డు కేవలము 15-18% కలిగిన భారతదేశంలో ముస్లింల కోసం వక్ఫ్ బోర్డును మాత్రం ఇక్కడ గత ప్రభుత్వాలు వాళ్లకు ఏర్పాటు చేశాయి. ఏదో సాధారణ అధికారాలతో ఇక్కడున్న సాధారణ అధికారాలు కాదు. వాస్తవానికి వక్ఫ్ బోర్డు చట్టం స్వాతంత్ర విభజన సమయంలో ముస్లింల కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్, హిందువుల కోసం భారతదేశం అనే విధానంతో అప్పుడు వాళ్లకు పాకిస్తాన్ను ముస్లింలకు ఏర్పాటు చేసి విభజన చేయడం జరిగింది. ఆ సమయంలో భారతదేశంలోని ముస్లింలందరూ కూడా తట్టాబుట్టా చదువుకొని పాకిస్తాన్కు వెళ్ళిపోయారు. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కూడా హిందువులు భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. ఉదాహరణకు మనకి ఇప్పుడు కరాచీ బేకరీ మీద అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇది కరాచీ పేరుంది, పాకిస్తాన్ది, ఇది ఇక్కడ ఉండద్దు అని. వాస్తవానికి వారు విభజన సమయంలో హిందువులు ఆ కరాచీ బేకరీ నడుపుతున్న యజమాని హిందువు. ఆయన విభజన సమయంలో కరాచీ నుండి భారతదేశానికి రావడం మూలంగా ఆ కరాచీ పేరుకు స్థానికతకు గుర్తుగా ఆయన ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ వాస్తవానికి దాని యజమాని హిందువు, దాన్ని ప్రారంభించింది కూడా హిందువే, ఇప్పుడు కొనసాగిస్తున్నది కూడా హిందువు చేతిలోనే ఉంది. అయితే ఇది వేరే సంగతి. రావడం పాకిస్తాన్ ఇక్కడి నుంచి క్షేమంగా ముస్లింలను పంపించాలి అని చెప్పిన నాటి పెద్దలు, కానీ మరి అక్కడి నుంచే లక్షలాది హిందువులు శవాలుగా రైళ్లలో వస్తుంటే మాత్రము నోరు మెదపలేదు. మనోళ్ళు రెచ్చిపోవద్దు, వారి కోసం సమయం ఇవ్వండి, హృదయం ఇవ్వండి అంటూ మన దేశంలోని ఒక పెద్ద మనిషి సత్యాగ్రహానికి సైతం పూనుకున్నాడు. ఇక్కడున్న ప్రజలు దాదాపు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కు వెళ్ళడం మూలంగా వాళ్ళ ఆస్తులు కోల్పోయారు వాళ్ళు. కాబట్టి కనీసము ఆ రోజుల్లో కూడా 50 కోట్ల రూపాయలను ఆ పెద్ద మనిషి పాకిస్తాన్కి ఇప్పించాడు. సరే, అది వేరే సంగతి, అది విభజనకు సంబంధించిన అంశం. ఇక్కడ మనకు ఇప్పుడు వక్ఫ్ బోర్డు అంశం మళ్ళీ చర్చల్లోకి గత 2-3 రోజులుగా వస్తుంది. 1952లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఎవరైతే ఈ ముస్లింలు వదిలి వెళ్ళిన జాగాలు ఉన్నాయో, వ్యవసాయ స్థలాలు కావచ్చు, వారికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆ ఆస్తుల సంరక్షణ కోసం. అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయం తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడి ముస్లింలు అక్కడికి వెళతారో, అక్కడి హిందువులు భారతదేశానికి తిరిగి వస్తారో ఈ ఆస్తుల బదలాయింపు చేసుకోవచ్చు. ఎవరైతే ఇక్కడి నుంచి ముస్లింలు వెళ్తున్నారో పాకిస్తాన్లో నుంచి వచ్చే హిందువుల యొక్క ఆస్తులను వీరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ముస్లింలు వదిలి వెళ్ళిన ఆస్తులు హిందువులకు అనే పద్ధతిన ఆ రోజు నిర్ణయం చేసి ఆస్తుల బదలాయింపు, మనుషుల బదలాయింపు కూడా చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్లో మాత్రము హిందువులు వదిలివేసిన వదిలివేయని ఆస్తులను కూడా సక్రమంగా అక్రమంగా వాళ్ళు తీసుకున్నారు, మంచిగానే ఉన్నారు. కానీ భారతదేశానికి వచ్చేసరికి
ముస్లింలు వదిలి వెళ్ళిన ఆస్తులను వక్ఫ్ బోర్డు కిందికి దేవుని ఆస్తిగా పరిగణించి వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందులో ఎంతమంది వక్ఫ్ బోర్డుకి ఇచ్చారనేది లేదు, కానీ ఎంతమంది అల్లాహకు సమర్పించారు, ఎంతమంది దేవుని పేరిట తమ భూముల్ని దానం చేశారు అన్నదానికి లెక్కపత్రం లేదు. కానీ వీరు వదిలివేసిన భూములను మాత్రం వక్ఫ్ బోర్డు కిందికి తీసుకురావడం జరిగింది. తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వాళ్లకు ఒకటెనక ఒకటి ఇంకొకటెనక ఒకటి అనుకుంటా కూడా వాళ్ళకి ఆ వక్ఫ్ బోర్డుకు రక్షణ చట్టాలను ఏర్పరచుకుంటూ అది ప్రజలకు తెలియకుండానే ఏర్పరచుకుంటూ వచ్చింది. అందులో ప్రధానమైనది పివి నరసింహారావు 1995లో ఏర్పరిచిన 2 బలమైన చట్టాలు. ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ అందులోది ఒకటి కాదా, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ ఇంకొకటి. ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ అన్నది ఎలా ఉన్నది అలాంటి స్థితిలోనే ఉండాలి అనేది ఒక చట్టం. అంటే ఇక్కడ మన ఆ చట్టం ఉద్దేశం కూడా ఇందులో చెప్పుకోవాలి. ఒక పాయింట్ చెప్తాను. దాదాపుగా ఎలా ఉన్నది అలా ఉండాలి అనే చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, అప్పుడు 92లో బాబ్రీ మసీదు కూలగొట్టడం జరిగింది. ఆ బాబ్రీ మసీదే కాదు, అలాంటి 30,000 దేవాలయాలు భారతదేశంలో కబ్జా చేసి, హిందూ దేవాలయాలను కబ్జా చేసి వాటి పైన మసీదులు నిర్మించిన, లేదా దేవాలయం పక్కన హిందూ విగ్రహం పక్కనే మసీదు, ఇలాంటి దర్గాలు, మసీదో లేదా దర్గానో ఏదో ఒకటి ఆక్రమించి కట్టిన వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి మిగతా వాటిలో గొడవలు రాకుండా ఉండడానికి కోసం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఎలా ఉన్నది అలాంటి స్థితిలోనే ఉండాలి అని. అందుకే మొన్న ఓవైసీ గారు మాట్లాడారు, వారణాసి విషయంలో మీరు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను విస్మరిస్తున్నారు అనేది పదం వాడారు. ఆయన వాడేదాకా కూడా అసలు హిందువులకు ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది ఉంది అని కూడా తెలియదు. అంటే వారణాసి కాశీ దేవాలయం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఆ కాశీ దేవాలయాన్ని కూల్చి అక్కడ మసీదును కట్టారో, ఆ నిర్మాణం అలాగే ఉండాలి, ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలి. దాన్ని మీరు వేలు పెట్టి గెలకొద్దు, దాని లోతుల్లోకి వెళ్ళొద్దు అనేదే ఆ యాక్ట్. సరే, అది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఇక ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్. ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్లో కూడా 2 బలమైన చట్టాలను వారి కోసము పివి నరసింహారావు ప్రభుత్వం బలవంతంగా హిందువులను ఎత్తిన రుద్దడం జరిగింది. ఏదైనా ఆస్తి ఒక వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కనుక ఇది మాది అని క్లెయిమ్ చేసుకుంటే, దాన్ని మన హిందువులకు సంబంధించిన ఏ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, సెషన్స్ కోర్టు కానీ, జనరల్ కోర్టు అంటే భారతదేశ ప్రభుత్వ కోర్టుల్లో వాటిని విచారించకూడదు. దానికి కేవలం వక్ఫ్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ట్రిబ్యునల్లోనే విచారించాలి అనేది ఆ ఒక్క చట్టం యొక్క సారాంశం. ట్రిబ్యునల్ ఇంకేముంది, అందులో ఎవరుంటారు? ముతవల్లి ఉంటాడు, ముతవల్లి ముస్లిం అతనే ఉంటాడు, జడ్జి ముస్లిం అతనే ఉంటాడు, డైరెక్టర్లు ముస్లిం అతనే ఉంటారు, సభ్యులు ముస్లింలే ఉంటారు, వేరే తోడు ఎవరు ఉండరు. మరి అక్కడికి పోయి అందరి ముస్లింల మధ్యన ఇది నాది అనడానికి ఏముంది? పోనీ ఆ వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారంగా అది వెనకట ఎవరో మీ తాత మా తాతతో చెప్పాడట, ఈ భూమి నేను అల్లాకు సమర్పించుకుంటానని. ఆ పదం మా తాత నాకు చెప్పాడు, నేను ఇక్కడ చెప్తున్నాను, గంతే. ఇక సాక్ష్యం ఉండదు, భిక్షం ఉండదు. అందుకే అలాంటి సాక్ష్యాలతోటే హైదరాబాద్లో దాదాపు 40% ఆస్తులు వక్ఫ్ బోర్డు కేసుల్లోనే ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాలుగా. అసలు ఇస్లాం మతం పుట్టక ముందున్న తిరుచెందరై గ్రామం తమిళనాడులో ఇస్లాం పుట్టకముందు 1500 1600 సంవత్సరాల క్రితము ఉన్న ఒక దేవాలయాన్ని, అంటే ఆ దేవాలయంతో పాటుగా గ్రామం మొత్తం యావత్తు భూమి వక్ఫ్ బోర్డు కిందికే వస్తుంది అని చెప్పేసి వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ అక్కడ కేసు వేయడం జరిగింది. కేసు వేయడం అంటే దాని అర్థము ప్రజలకు కూడా తెలియదు. అది
అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అక్కడున్న ప్రజలు మేము ఈ భూమిని అమ్మడానికో లేకపోతే తాకట్టు పెట్టడానికో బ్యాంకుల వద్దకో వడ్డీ వ్యాపారి దగ్గరకో వెళ్ళినప్పుడు ఆ రికార్డులో మాత్రమే ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తి అని ఉంటుంది. తను అమ్మలేడు, కొనలేడు, ఏమీ చేయలేడు. ఒకవేళ వక్ఫ్ బోర్డు కనుక ఆక్యుపై చేసుకుంటే కూడా తను నిమిత్త మాత్రుడు, ఏమీ చేయలేను. ఎందుకు లీగల్గా ఏమీ ఉండదు ఆయనకు హక్కులు. నేను కబ్జాలో ఉన్నాను, ఇది వందలాది సంవత్సరాలుగా మా తాతలు తండ్రులు ఈ పొలంలోనే బ్రతుకుతూ ఉన్నారు, 1000 ఏళ్ళ కింద నుంచి కూడా మా చేతుల్లోనే ఉంది ఈ పొలము, 1000 ఏళ్ళ కింద పేపర్ వ్యవస్థ ఎక్కడున్నది, నోటి మాటకు నేను దున్నుకున్నా నువ్వు దున్నుకున్నావు అంటే జరిగింది, అప్పటి నుంచి వస్తున్న భూమికి ఇప్పుడు పత్రాలు తెమ్మంటే ఎలా తెస్తాను అని అంటే కూడా ఉండదు. మరి వీడు తెస్తాడంటే వీడు కూడా తేడు. ఈ వక్ఫ్ బోర్డు కూడా ఎలాంటి పేపర్లు తేదు. అలాంటి బలమైన చట్టాలను వక్ఫ్ బోర్డుకు పివి నరసింహారావు ప్రభుత్వం కల్పించింది. దానికి ఇంకా బలంగా 2012లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఇంకా మరింతమైన అధికారాలు కల్పించింది. దాంతో వాళ్ళ ఆస్తులు దేశంలో దాదాపుగా లక్షలాది కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రతి కనబడ్డ ఆస్తి అల్లా మాదే అనుకుంటూ వెళ్ళడం జరిగింది. త్రివేంద్రంలోని ఒక పోర్టున సైతం దాదాపు 450 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం అతను ఒక కాలేజీ కోసమో లేకపోతే ఒక పాఠశాల కోసమో ఆ ఏరియా కొంత మొత్తాన్ని నేను లీజుకు తీసుకున్నాను, ఆ లీజు ఎప్పుడో అయిపోయింది, కథ అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, ఇచ్చినోడు చచ్చిపోయిండు, ఆ తీసుకున్నోడు చచ్చిపోయిండు, వాళ్ళ వంశం కూడా లేదు. కానీ ఎన్నడో 450 సంవత్సరాల క్రితం ఇక్కడ మేము లీజుకు తీసుకున్నాము ఇది, కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తి మాదే అనేసి త్రివేంద్రం సమీపంలో ఒక చర్చికి సంబంధించిన, ఇప్పుడు చర్చి నడుస్తూ ఉంది, దాదాపు 250 సంవత్సరాలకు పైగా అక్కడ చర్చి ఉంది. ఆ చర్చి ప్రాంతాన్ని మొత్తం కూడా, ఆ గ్రామం మొత్తాన్ని ఇది మాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. ఇక దీంతోపాటు మన హైదరాబాదులో కూడా గుట్టల మన చాంద్రాయణ గుట్ట వైపు ఒక గుట్టల ఏరియా ఉంటుంది. ఆ గుట్టల దాదాపు 900 ఎకరాల భూమి, 1-2 కాదు 900 ఎకరాల భూమి ఇది మాదే అంటూ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. దానికి వక్ఫ్ బోర్డు చెప్పిన కారణం ఏంటిది అంటే, ఔరంగజేబు పరిపాలిస్తున్న కాలంలో ఆయన హైదరాబాదు సందర్శనకు వచ్చినప్పుడు ఆయన గుర్రాలు ఈ ప్రాంతంలో గడ్డి మేసాయి, కాబట్టి గడ్డి మేసినందుకు ఈ ప్రాంతంలో ఔరంగజేబు గుర్రాలు గడ్డి మేసాయి కాబట్టి 900 ఎకరాలు వక్ఫ్ బోర్డుకే చెందుతుంది అనేసి దాన్ని వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా ఒక గొడవ జరిగింది. చిలుకూరి బాలాజీ ఆలయం సమీపంలో కూడా ఆ రోజు ఔరంగజేబు గుర్రాలు గడ్డి మేసాయి అంటూ దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఇలాంటి చట్టాన్ని అంటే ఎన్నడో 100 ఏళ్ళ కింద గుర్రం మేసినందుకు కూడా, అంటే ఇంకా గుర్రం మేసినందుకు, ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒక రైతు పొలంలో గుర్రం మేసినందుకు అతనికి ఆ రైతుకు పరిహారం చెల్లించాల్సింది పోయి, మా గుర్రం నీ పొలాన్ని మేసింది కాబట్టి నీ పొలం మాదే, మా ఇంట్లో చదువుకునే చిలుక మీ ఇంట్లో వచ్చి గుడ్డు పెట్టింది కాబట్టి మీ ఇల్లు కూడా మాదే, ఆ గుడ్డు కూడా కాదు ఆ ఇల్లే మాది, ఇలాంటి అసంబద్ధమైన చర్యలకు సమర్థించేలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1995లో 2012లో ఉన్న పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డుకు చట్టబద్ధతను కల్పించాయి. ఈ కేసులను చూస్తున్న ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, మోదీజీ నాయకత్వంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ కేసుల తాకిడిని తట్టుకోలేక ఆ చట్ట రూపకల్పనకు పూర్తి స్థాయి నియంత్రణ తీసుకురావడానికి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ 2022 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాదాపు ఆ చట్టం తీసుకురావడంతో దేశమంతా
నిరసనలు మొదలయ్యాయి. ఎక్కడెక్కడో నిరసనలు, అన్ని రకాల కార్యక్రమాలు, మమ్మల్ని ఏదో చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మీ వక్ఫ్ బోర్డును భూములు మాయి అని చెప్తా ఉన్నారో, ఇవన్నీ వక్ఫ్ పరిధిలోకి వస్తాయని మీ ఆస్తులు ప్రకటించుకుంటా ఉన్నారో, ఆధారాలతో మీరందరూ మీ యొక్క ఆస్తులను ఈ ఉమీద్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా. అంటే ఇప్పుడు మనము వ్యవసాయదారులు ఎలాగైతే ధరణి పోర్టల్లో భూభారతి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేసుకొని ఇది నా భూమి అని మనం ప్రకటించుకుంటామో, అదేవిధంగా వక్ఫ్ బోర్డు కోసం కూడా ఉమీద్ అనే ఒక పోర్టల్ను తీసుకొచ్చి ఆ పోర్టల్లో మీ యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తులను నమోదు చేసుకోవాల్సిందిగా 2025 జూన్ 6వ తేదీన వాళ్ళకి అవకాశం ఇచ్చి 6 నెలల గడువు ఇచ్చింది. సరే, ఈ 6 నెలల గడువులో వాళ్ళు నమోదు చేసుకున్న ఆస్తులు ఎన్ని అంటే కేవలం 30% మాత్రమే. అంటే దాదాపు 9.5 లక్షల ఎకరాల భూములు ఉంటే వాళ్ళు అందులో నమోదు చేసుకుంది కేవలం 30% ఆస్తులు మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఒకటి ఆక్యుపై చేసుకున్నారు నోటి మాటతో, చట్టం బలం ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఆధారాలు లేకున్నా, అది సాధ్యం కాకున్నా, వేరే వాని ఆస్తి అయినా, రిజిస్ట్రేషన్ అయినా, పట్టా అయినా, లొట్ట అయినా, ఏదైనా కూడా వక్ఫ్ బోర్డు చట్టాన్ని చూపెట్టి, వక్ఫ్ బోర్డుకున్న అధికారాలను చూపెట్టి ఆస్తులనన్నీ కబ్జా చేశారు. ఇప్పుడు అప్లోడ్ చేయమంటే వీళ్ళ దగ్గర ఏముంటాయి? ఆ పేపర్లు ఏమీ లేవు కాబట్టి దాదాపు 30% మాత్రమే నిజమైన ఆస్తులను అందులో అప్లోడ్ చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ 6వ తేదీన దాని యొక్క గడువు ముగిసిపోయింది. మాకు అప్లోడ్ అయితే లేవు, మాకు ఇంకా సమయం కావాలని చెప్పేసి మళ్ళీ కన్నీళ్ళు మొదలుపెట్టారు. కానీ 6 నెలలుగా మీకు ఇచ్చిన సమయం సరిపోదా అంటూ సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు మొట్టికాయలు వేసింది. ఏదున్నా మీరు ఒకవేళ ట్రిబ్యునల్కి వెళ్ళండి, ఇదివరకైతే ఎలాగో మీకు ట్రిబ్యునల్ అనే అధికారం ఉందో మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో ట్రిబ్యునల్లో కనుక మీకు ఆధారాలు ఉన్నాయని తేలిస్తే ఆ ట్రిబ్యునల్లో దీంట్లో అప్లోడ్ చేస్తారు అని చెప్పేసి వదిలిపెట్టారు. చూడండి ఎంతటి దారుణమైన పరిస్థితి. ప్రజలకు తెలియదు. కనీసం 30% అధికారం అంటే ఆధారాలు లేకున్నా కూడా, 70% ఆధారాలు వాళ్ళ దగ్గర లేకున్నా కూడా 70% భూమిని వాళ్ళ కబ్జాలో, నియంత్రణలోకి ఒక చట్ట రూపేణ తీసుకొని రావడం జరిగింది. చట్టం ఆధారంగా తీసుకొని బలవంతంగా ఆక్యుపైలోకి తీసుకొని రావడం జరిగింది. మరి అది హిందువులకున్న ఎండోమెంట్ భూమిలో ఎలాంటి హక్కులు హిందువులకు ఉండవు. హిందువులకు కనుక ఒకవేళ అలాంటి వివాదాలు వస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోవాల్సి వస్తుంది, రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్ళాలి, ఎండోమెంట్ శాఖకు వెళ్ళాలి. ఈ రెండింటి సమన్వయాన్ని, స్థానిక సమన్వయాన్ని, కబ్జా సమన్వయాన్ని ఇవన్నీ కలగలుపుకొని మన సివిల్ వాదా వేసి సివిల్ సూట్లో కనుక నెగ్గితే నీకు వస్తుంది, లేకపోతే రాదు. దీనికి ఒక న్యాయము, నియంత్రణ, వాస్తవము ఇవన్నీ తనిఖీలు ఉంటాయి. ఈ తనిఖీల మధ్యలోనే వాస్తవం నిరూపించబడుతుంది. కానీ ఇక్కడ తనిఖీలు ఉండవు, వాస్తవం ఉండదు. గడ్డి మేస్తే కూడా భూమి వారధి అయిపోతుంది. అలాంటి చట్టాలు నాటి ప్రభుత్వాలు తీసుకుని రావడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతూ ఉందో. మరి ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలతో సామాన్యులు లాభపడతారా, లేకపోతే లోపాయికారిగా ఒప్పందాలు ఏమన్నా చేసుకొని మళ్ళీ కూడా వాళ్ళు ఇలాంటి మరింత పెట్టరేగిపోతారా అనేది మనం రాబోయే కాలంలో వేచి చూద్దాం.